దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, మరి ఏప్రిల్ నెలంతా కాచి కాపాడి ఈరోజు మే 1 కదా. నిజంగా ప్రభు గత నెల కాచి కాపాడిన దేవాతి దేవునికి స్తుతి కలుగును గాక, కృతజ్ఞతలు. మీ జీవితాల్లో నెలంతా పోషించాడు కదా దేవుడు, ఆత్మీకంగా అన్ని విధాలుగా. ఎన్నో పోరాటాల మధ్యలో, సమస్యల మధ్యలో మనందరినీ కూడా ఒక మంత్లో నుంచి మే మంత్ 1 ఈ మే నెలలోకి నడిపించాడు. మరి ఈ మే నెల వాగ్దానం మనం చదువుదాం. ఎందుకు? మే నెలలో దేవుడు మనల్ని నడిపించే అనుభవం. మీరు ఒకటి మాత్రం బైబిల్ చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు, దేవుడు వారిని ఎలా ఆశీర్వదిస్తాడో దేవుని వాక్యం ఉంది. అంటే దేవుని నమ్మటం అంటే ప్రభు నేను నమ్ముకున్నా అంటే కాదు, దేవుని మీద విశ్వసించటం, ఆధారపడడం. అంటే నీకు కనపడేది, నీకు ఏదైతే కనబడుతుందో దాన్ని చూడడం కాదు, కనపడని కార్యాలు దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఇప్పుడు జరుగుతున్నవి కాదు, జరగబోయేవి నువ్వు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఆయన వాగ్దానం నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. చూడండి, అబ్రహాం నిన్ను దీవిస్తా అంటే అబ్రహాం ఏంటయ్యా, ఎప్పుడయ్యా అని అంటే ఆయనని నిరుత్సాహపడలే. మనకు అనుకుంటున్నాం లాస్ట్ మంత్ అట్లయింది, అంతకుముందు అట్లయింది. నీ లైఫ్ ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్ ఉంటుందని నువ్వు అనుకోకు. అప్స్ అండ్ డౌన్ ఉంటుంది, కానీ ఎప్పుడు ఒకే ఆ మార్గంలో ఉంటుందని అనుకోకు. సంథింగ్ సూపర్ న్యాచురల్ ప్రభు నీ పట్ల చేస్తాడు. అంటే నువ్వు అనుకునేదానికంటే, ఊహించేదానికంటే, ఏమో అయిపోతుంది కంటే ఏదో చేయబోతున్నాడు ఆయన నీ లైఫ్లో. ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు కృంగిపోతున్నావు? ఈ మే మంత్ ఇది నెలంతటి కొరకు వాగ్దానం. అంతేకాక మే నెలంతటి కొరకు వాగ్దానం చదువుకుందాం. మీరు వాక్యాన్ని చదివి వాగ్దానాన్ని పట్టుకొని ఈ నెలంతా ప్రార్థన చేయండి. అది తప్పక మీ కుటుంబంలో మనందరి జీవితాలు నెరవేర్చబడుతుంది. రెండవది, ఇంకా రక్షణ పొందని బిడ్డలు ఎవరైనా ఉంటే, యేసు నీకోసం ప్రాణం పెట్టాడు తెలుసా, రక్తం కార్చి. నీ జీవితాన్ని ఏసైకిస్తే ఏంటండి ఏసైని నమ్మితే? పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం. ఈ లోకంలో కూడా ఆయన మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు, మనల్ని విడిచిపెట్టాడు. ఆయన ఒక తండ్రిగా, రక్షణకర్తగా ఆయన మన జీవితాల్ని బలపరిచి నడిపిస్తాడు. అందుకని మీకు ధైర్యంగా నేను ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి రక్షణ లేని బిడ్డలు ఈరోజు మీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వండి. నేను చదువుతున్న మంచి మాట మీ హృదయంలో ఈరోజు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. చదువుకుందాం. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం 2వ మాట. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారి దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదరు, నిత్యానందం వారికి కలుగును. ఏ నిందలు, ఏ సమస్యలు మోసావో ఏప్రిల్లో, ఏదైతే నువ్వు ఫేస్ చేసుకుంటూ వచ్చావో, ఏది నీ జీవితంలో అటు ఇటు అయిందో, నిందకి బదులు సంతోషం. వింటున్నారా? నింద నుండి హ్యాపీనెస్లోకి ప్రభు తీసుకెళ్తున్నాడు. బరువును, భారము నుండి తేలికలోకి దేవుడు నేను తీసుకుని వెళ్ళబోతున్నాడు. శత్రువు నుంచి క్షేమకరమైన స్థితిలోకి దేవుడు నేను రెట్టింపు భాగమును. అంటే నింద నుండి సంతోషం, అంటే నింద నుండి విడుదలనిచ్చి, రెట్టింపు అంటే అది డబల్ కదండి, డబలేనా? రెట్టింపు అండి, అన్నిట్లో రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు భాగాన్ని నువ్వు పొందబోతున్నావు. నిత్యానందం నీకు కలుగుతుందట. నిత్యానందం ఈ నెలలో ఒక బ్లెస్సడ్ మంత్గా నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని చదవండి. నిందను తొలగించి రెట్టింపు భాగమునిచ్చి సంతోషింపజేసేదను. ఈరోజు వాగ్దానం అర్థమైందా? మీరు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి రోజు అడగండి. ఇది తప్పక జరుగుతుంది. 50 రోజులు కూడా మనకి ఇచ్చింది. దేవుడు మాట్లాడిన మాట ఏంటి? అంతే కదా. నువ్వు వెళ్ళి చోటలతో నీ శత్రువు నిర్మూలన చేసి గనులకు కలుగు పేరు నీకు కలుగు చేసి పట్టుకోండి. మనకిచ్చిన అన్నీ పట్టుకుందాం. ఈ మే మంత్ బ్లెస్సడ్ మంత్గా మీ లైఫ్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి దేవుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం అందరం కలిసి. థ్యాంక్స్ చెప్పి, దేవానికి స్తోత్రం. ప్రతి జీవితం ఒక మార్పు, రక్షణ, ఒక క్షేమకరమైన స్థితిలోకి రావాలి. వారి గుండెల్లో ఏ భారం ఉందో తొలగించు. వారి హృదయంలో దేనికి నెమ్మది లేదో నెమ్మది. ఎందులో వారు సిగ్గుపడుతున్నారో అందులోనే తలపైకెత్తు. ఎందులో అవమానపరచబడుతున్నారో విడిపించు. ఎందులో నష్టపోయారో తిరిగి లేవనెత్తు. ఎక్కడెక్కడ వారు కుప్పకూలారో తిరిగి లేపబడాలి. ఎవరెవరి ఇళ్లలో ఏ రోగాలు, శోధనలు ఉన్నాయో ఒక్కొక్క శోధన ఒక్క దిక్కు నుండి 7 దిక్కులు పారిపోవాలి. గర్భఫలం లేని గర్భాలు తెరిచి దీవించు. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవమైన ఆయన, ఉద్యోగాలు లేని వారికి మంచి జాబ్స్, పడిపోయిన ఆత్మీయ ప్రాకారాలు కట్టు, కృంగిన వారిని లేవనెత్తు. రోగముతో, వ్యాధితో, బాధతో, చింతతో ఎక్కడ నీ బిడ్డలు కృంగుతో అక్కడి నుంచి వారిని లేపు. ఈరోజు ఒక్క బిడ్డను విడిచిపెట్టొద్దు నాయన. ఈ మే నెలలో ప్రతి బిడ్డ బ్లెస్ కావాలి నాయన. ఏ దేశాల్లో ఉన్న వారు కోల్పోయింది పొందుకో. రెట్టింపు భాగమును పొందాలి, రెట్టింపు దీవెన పొందాలి, రెట్టింపు ఆశీర్వాదం పొందాలి, రెట్టింపు కృప పొందాలి ప్రభా. ఆ విధంగా వారిని గొప్ప చేయి.
యుద్ధములు మాన్పి సమాధానం ఉంచు నాయన. వర్ష వాతావరణం, ఎండలు అన్నిటి నుంచి మా బిడ్డలను కాపాడు. ఈరోజు ఎవరికి కోర్టుకేసింది మంతు తెగిపోవాలి, ఎవరికైతే వారి భూ సంబంధమైన బంధకాలను తొలగిపోవాలి, ఎవరికైతే నాయన మధ్యవర్తులకు డబ్బులు ఇప్పించారో మా డబ్బు దొంగతనం అది తెచ్చిచ్చే వరకు నిద్ర పట్టదు. ఎవరు దేంట్లో నష్టపోయారో బయటికి రావాలి, ఎవరు ఎందులో విరిగారో బయటికి రావాలి, విరిగిన కుటుంబాలు కట్టబడాలి. అంతేగాక ప్రభా, సేవకుల ఐక్యత, ఆరోగ్యం, వారి పిల్లలు, దైవజనులను కాపాడు. సంఘాలలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఒక జాషువా జనరేషన్ అపోస్తల మినిస్ట్రీ రైజ్ చేయను ఆయన. ప్రపంచ దేశాల్ని, మా భారతదేశాన్ని క్షేమము, రక్షణ, భద్రతలకు నడిపించి అందరిపై శుభములను పలుకుతూ మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని రెట్టింపు భాగమును అనుభవించి దీవించబడుదురు, వర్ధిల్లుదురుగా కానీ ఆశీర్వదిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ప్రొద్దున సాయంత్రం మీకు లైవ్ ఇస్తున్నాం. ప్రతి శనివారం బెల్లంపల్లిలో స్వస్థత ఉజ్జీవ సభ, కల్వరి ప్రామిస్ నుండి హైదరాబాద్ హయత్ నగర్లో కూడా మంచి సాటర్డే ఈవినింగ్ సభ ఉంటుంది. ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. త్వరలో ఒక మంచి పాట రిలీజ్ కాబోతుంది. దైవజనుడు పాడిన పాట నీ చేయి విడువడు, అద్భుతమైన పాట మీ హృదయాల్లోకి వెళ్ళబోతుంది. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.